ఈ రోజు జరగబోయే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అదేదో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను మన ఊరి కుర్రాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు జరగబోయే మ్యాచ్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ కాదు, రాహుల్ వర్సెస్ పంత్. ఎందుకంటారా? లాస్ట్ సెషన్లో రాహుల్ ఎల్ఎస్జీ తరపున ఆడగా ఈ సంవత్సరం అతను రిటైన్ చేసుకోలేదు. దానితో ఢిల్లీ వాళ్ళు అతన్ని 14 కోట్లకి తీసుకున్నారు. అదేవిధంగా లాస్ట్ సెషన్లో రిషబ్ పంత్ ఢిల్లీ తరపున ఆడగా ఈ సంవత్సరం అతను ఢిల్లీ తీసుకోలేదు. దానితో లక్నో భారీ వ్యయం 27 కోట్లతో అతన్ని కొనుగోలు చేసింది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య వైజాగ్లో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టీంలో సరిసమానంగా ఉన్నాయి. ఈ రోజు ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్ ఆడటం లేదు. ఎందుకంటే తన భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వబోవడంతో తన భార్యకు దగ్గరగా ఉండాలని తొలి మ్యాచ్కి అందుబాటులో లేడని సమాచారం. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే ఇప్పటికే మొహసిన్ ఖాన్ గాయం కారణంగా ఈ సెషన్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అంతేకాకుండా ఆయుష్ ఖాన్ మరియు మయాంక్ యాదవ్ గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడడం లేదని సమాచారం. ఇంకా పిచ్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాటింగ్ అనుకూలంగా పిచ్ తయారు చేశారనే చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ 200+ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఇక డీసీకి ఆడబోయే 11 మంది ప్లేయర్స్ని ఒకసారి చూద్దాం. ఫ్యాబ్ డూప్లెసిస్, జేక్ ఫ్రెజర్ మెక్గర్గ్, అభిషేక్ పోరెల్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, కులదీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. ఇక ఎల్ఎస్జీ తరపున ఆడబోయే 11 మందిని చూద్దాం. అర్షిన్ కుల్కర్ని, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పోరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, రాజవర్ధన్ హంగార్గేకర్, షమర్ జోసఫ్. ఇక్కడ డీసీ చూసుకుంటే ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా ఎల్ఎస్జీ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేనైతే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది అని అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మరెన్నో అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.